టుడే మన క్లాస్ ఏంటంటే ఒక యూజర్ యొక్క ప్రొఫైల్స్ లిస్ట్ ఎలా జనరేట్ చేస్తాం. ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక సైడ్ మనకి ప్రొఫైల్స్ వస్తాయి. యూజర్ ఫోటో పక్కన నేమ్స్ వస్తాయి, వాళ్ళ నేమ్ వాళ్ళ ప్రొఫైల్. అది మనం కాంపోనెంట్స్లో ఎలా డిజైన్ చేస్తాం ఏందనేది చూద్దాం. అంటే దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాజ్ పర్ మన డిస్కషన్ ప్రకారం లిస్ట్లు అని చెప్పనే ఒక టాపిక్, లిస్ట్స్ అండ్ కీస్ అనేది చేయాలి. ఇది చెయ్యాలంటే కంపల్సరీ మనం అది చేయాలి. అది చేసిన తర్వాత దాన్ని మ్యాపింగ్ చేసి లిస్ట్ కీస్ కింద పంపిద్దాం. సో ఓకే, ఫస్ట్ మన అప్లికేషన్ ఎక్కడ మనం చేసేది ఈలోన మనం చేస్తుంది. సో ఈ డ్రైవ్లోకి వెళ్దాం, ఫస్ట్ యాప్లోకి వెళ్దాం. నిన్నటిది జిప్ చేశాను కదా, క్లాస్ విత్ కౌంటర్ యాప్ చేయలేదు నిన్నటిది. సో లెటర్స్ చూస్ ఆల్ సెలెక్ట్ చేసుకొని గిట్ అవసరం లేదు, నోడ్ మాడ్యూల్ అవసరం లేదు, యాప్ అవసరం లేదు, దిస్ అవసరం. ఓకే, సో యాడ్ టు జిప్. నిన్న క్లాస్ ఏంటిది మనకి ఈవెంట్ హ్యాండ్లర్స్. సో ఓకే, నౌ we open the project, code space dot. ఓకే, సో మనకి ఇవన్నీ అవసరం లేదు. ఫస్ట్ లెటర్స్ రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్. తీసేద్దాము, ఇన్పుట్ డేటా తీసేద్దాము, ఇక్కడ అన్ని క్లోజ్ చేసేద్దాము. app.jsలోకి వద్దాము, మొత్తం రిమూవ్ చేసేద్దాము. RAFC క్రియేట్ చేద్దాము. app.cssలోకి వెళ్దాము, ఇక్కడ కూడా మొత్తం తీసేస్తున్నాము. దీనికి స్పెషల్గా స్టైల్స్ వాడదాము. సో ఫస్ట్ app.jsలో కాంపోనెంట్, మన కాంపోనెంట్స్లోకి వెళ్దాము. ఇక్కడ ఒక కార్డ్ కాంపోనెంట్ అని పెట్టుకుందాం. కార్డ్, ఓకే, కార్డ్.js, దాని పేరు కార్డ్.js, RAFC. దాని తర్వాత నేను app.jsలోకి వచ్చాను. ఇక్కడ నేను ఈ డివిజన్లో కార్డ్ అనే కాంపోనెంట్ని కాల్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా వచ్చేసింది మనకి. సో కార్డ్ అనే కాంపోనెంట్ ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, మన యూజర్ ప్రొఫైల్స్ చేయాలంటే వీ నీడ్ ఆఫ్ టు సమ్ ఇమేజెస్ కదా. సో మనం ఏం చేద్దామంటే యూజర్ ఇమేజెస్ నెట్ నుంచి మనం తెచ్చుకుందాం కొన్ని. సో లైక్ నేనేం చేస్తానంటే యూజర్ ఇమేజెస్ thumbnails అంటే thumbnails అంటే చిన్నవి వస్తాయి మనకి యూజర్ ప్రొఫైల్స్. సో లైక్ ఇప్పుడు ఇది తీసుకుందాము. ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, ఇట్స్ లైక్ ఇమేజెస్లోకి వెళ్దాము, విడిగా ఫొటోస్ కూడా వస్తాయి మనకి. సో లైక్ యా వి గో దిస్, ఇది తీసేసుకున్నాం మనం. ఓకే, ఈ ఇమేజ్ని నేను రైట్ బటన్ క్లిక్ చేసి మీకు మొత్తం ఎలా చేసుకోవాలో మొత్తం చెప్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని కాపీ ద ఇమేజ్. నేను ఏం చేస్తానంటే మీకు పెయింట్ బేస్ ఉంటే పెయింట్ బేస్లో తీసుకోండి, లేకపోతే ఫోటోషాప్ ఉంటే ఫోటోషాప్లో కానీ, లేదా విడిగా మీకు ఏదైనా ఇమేజ్లు దొరికితే అక్కడి నుంచి తెచ్చుకోండి. నేనేం చేస్తానంటే ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని, సో నేను మీకు ఇవన్నీ పెడతాను, మీరు ఇంత కష్టపడకుండా నేను చేస్తున్నాను. బట్ కాకపోతే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ చేసి నేను Ctrl+V కొడితే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసాయి ఇక్కడ కదా. సో ఇప్పుడు మనం జూమ్లోకి వెళ్దాము. ఒక్కొక్క ప్రొఫైల్ కావాలి నాకు. కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి ఈ ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకున్న, Ctrl+C అని కొట్టాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ అని చెప్పన్నాను, ఓకే ఇచ్చేసాను. ఇక్కడ Ctrl+V కొట్టేసాను. సో ఒక ప్రొఫైల్ వచ్చేసింది మనకి. ఓకే, సో ఈ ప్రొఫైల్ని ఇక్కడ పక్కన పెట్టేసుకుందాం, దీన్ని కూడా ఇలా పక్కన పెట్టుకుందాం. అంటే మీకు కొద్దిగా డిజైనింగ్ వర్క్ కూడా తెలిస్తే బెటర్ అని నేను చెప్తున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్దాం, దాన్ని సేవ్ యాజ్ అందాము. మనం ప్రాజెక్ట్ ఎక్కడ చేస్తున్నాము, ఈలో చేస్తున్నాము. సో ఈలోకి వెళ్దాము. ఈలో ఎక్కడ చేస్తున్నాము, ఫస్ట్ యాప్లో చేస్తున్నాము. ఎక్కడుంది, దిస్ ఈజ్ ద ఫస్ట్ యాప్. దెన్ పబ్లిక్లో మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. దాని ఫోల్డర్ పేరు ఏం చేద్దామంటే ప్రొఫైల్స్ అని పెట్టుకుంటున్నాను, లేకపోతే ఇమేజెస్ అని పెట్టుకుంటాను. ఐ గో విత్ ఇమేజెస్. ఓకే, ఈ ఇమేజెస్లో నేనేం చేస్తానంటే ఇక్కడ JPEG ఫైల్ కింద సెలెక్ట్ చేసుకుంటా, ఆర్ PNG ఫైల్. నేను ఫస్ట్ 1 అని పెట్టేసుకున్నాను, ప్రొఫైల్ 1 అనుకున్న దాన్ని అయిపోయింది. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఈ పేజీలోకి వచ్చేసి దీన్ని జస్ట్ ఇలా జరిపేసేయండి దాని మీదకి. నెక్స్ట్ దాని మీదకి నీట్గా జరిపేసేయండి. దెన్ Ctrl+C కొట్టండి, ఇక్కడికి వచ్చేసి Ctrl+V చేయండి. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనండి, ఇక్కడ JPEG సెలెక్ట్ చేసుకోండి. ఇక
ఇక్కడ 2 అని ఇచ్చేసి సేవ్ చేసేయండి. ఆటోమేటిక్గా సెకండ్ ఫోటో కింద అది సేవ్ అయిపోయింది. మళ్ళీ కమ్ బ్యాక్ టు దిస్. సో ఇక్కడ దీన్ని కూడా ప్రాపర్గా కట్ చేయండి. ఓకే, సో కంట్రోల్ సి, మళ్ళీ పేజ్కి వచ్చేద్దాం, కంట్రోల్ వి కొట్టేద్దాం, ఫైల్లోకి వెళ్దాం, సేవ్ యాజ్ అందాం. సో జేపీఈజీ కింద సెలెక్ట్ చేసుకుందాం అండ్ థర్డ్ ఇచ్చేసి సేవ్ చేసాం. లెట్స్ 3 ప్రొఫైల్స్ వచ్చినాయి. మళ్ళీ పేజ్కి వద్దాం. దెన్ ఇక్కడికి వచ్చేసి దీన్ని కాపీ చేసుకుందాం. కంట్రోల్ సి అంటే కాపీ అయితే ఇక్కడికి వచ్చి కంట్రోల్ వి ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఫైల్లోకి వెళ్ళిపోండి, సేవ్ యాజ్లో ఉంది. సో దెన్ జేపీఈజీ సెలెక్ట్ చేసుకోండి. 3 అయిపోయినాయి. ఇప్పుడు 4వ ప్రొఫైల్ తీసుకుందాం. లెట్స్ ఓకే. దెన్ ఏం చేస్తాను, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రొఫైల్ ఇది తీసుకుందాం. మీకు రియల్ టైమ్ ఫోటోలు ఉంటే పెట్టుకోవచ్చు. నేను వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు పెట్టకుండా మనం జస్ట్ కార్టూన్ ఫొటోస్ లాంటివి పెట్టేసుకుంటే ప్రొఫైల్కి సరిపోయింది. సో ఎటువంటి ఇష్యూ లేకుండా మనకి సేవ్ యాజ్. దెన్ వి గో జేపీఈజీ ఫైల్. ఇప్పుడు ఆల్రెడీ 4 అయిపోయినాయి. దెన్ వీ కెన్ టేక్ ద 5th ఫైల్ అండ్ కమ్ బ్యాక్ టు దిస్ పేజ్. దెన్ 6th తీసుకుందాం. కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కంట్రోల్ వి చేసుకుందాం. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ చేద్దాం. సో దెన్ జేపీఈజీ, what about that number is 6, సేవ్ చేసేద్దాం. ఓకే ఇచ్చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఈ పేజ్కే వద్దాం. దెన్ దిస్ ఈజ్ ద 7th ఇమేజ్. ఓకే, దిస్ ఈజ్ ద 7th ఇమేజ్. కంట్రోల్ సి, దెన్ కమ్ బ్యాక్, కంట్రోల్ వి. ఓకే, కంట్రోల్ వి. దెన్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్. సో what about the number is the 7. సో number 7, save and okay. Then come back this page, number 8, control C, control V, file, save as. Then Photoshop lo JPEG select cheyandi. We go 8th number and okay. Now 8th nunchi em cheyali manam 9th number ki ravali. Then we go with the 9th number. So 9th number exactly కరెక్ట్ సైజ్ మనం కదిలిచ్చాం కాబట్టి పోయింది, అది నో ఇష్యూ. కంట్రోల్ సి కొట్టేసేయండి. ఇక్కడికి వచ్చేసి కంట్రోల్ వి కొట్టండి. లెట్స్ ఫైల్ సేవ్ యాజ్. సో ఇది ఈవెన్ దో మీరు పెయింట్ బేస్డ్ అయినా చేసుకోవచ్చు, మీకు తెలిస్తే ఫోటోషాప్ అయినా చేసుకోవచ్చు. సేవ్ అండ్ ఓకే. నౌ ఇట్స్ కంప్లీటెడ్. మనకి ఇంకా దీంతో మనకు అవసరం లేదు. లెట్స్ క్లియర్. ఓకే, సో క్లోజ్ చేసేద్దాం. మన ప్రోగ్రాంలోకి వచ్చేద్దాం. సో బేసిక్గా మన కార్డ్లో ఏమేమి ఉండాలనేది మనకు ఒక ఐడియా ఉండాలి. సో మనం ఎప్పుడైనా సరే డిజైన్ చేసేటప్పుడు వీ నీడ్ సమ్ ఐడియా. ఆ ఐడియా ప్రకారం మనం ప్రొఫైల్ని డిజైన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింట్ బేస్లో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే సమ్ డిజైన్ ఎలా ఉండాలని నా ప్లాన్ అనేది చెప్తాను నేను. సో లెట్ us go with white. I go with the white color. Any color white. So sorry, white. I go with the white and this is the black. ఓకే, దెన్ దిస్ ఈజ్ ద కలర్. నౌ నేనేం చేయాలనుకుంటున్నానంటే నాకు ఎలా ఉండాలో చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ నాకు లైక్ ప్రొఫైల్ ఫోటో రావాలి. ఏం రావాలి? ప్రొఫైల్ ఫోటో రావాలి. సో దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, సారీ వైట్, దిస్ ఈస్ ద ఫోర్గ్రౌండ్. దెన్ వి చూస్ దిస్ ఫోటో. ఇక్కడ నాకు ఫోటో రావాలి. ఏం రావాలి? ఫోటో రావాలి. సో ఈ ఫోటో పక్కన నేను ఏదైతే డ్రా చేస్తున్నానో లైక్ ఒక రెక్టాంగిల్, ఇక్కడ నాకు ఏం రావాలి? ఫోటో రావాలి. ఐ గో విత్ కలర్ ఇస్ రైట్. వై దిస్ విల్ నాట్ కమ్? లైన్స్ డ్రా చేస్తుంటే ఒకసారి మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. సో పెయింట్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలర్స్ ఏదో చేంజ్ అయినట్టుండే, దట్స్ వై ఇట్ విల్ నాట్ అపియర్. సో నాకు ఇక్కడ ఏం కావాలంటే లైక్ నేను బ్రష్ తీసుకొని గీస్తున్నా. ఇక్కడ నాకు ఒక ఫోటో రావాలి, ఇక్కడ నేమ్ రావాలి, ఆ తర్వాత డిజిగ్నేషన్ రావాలి, ఆ తర్వాత వచ్చేసి ప్లేస్ రావాలి. సమ్ అనుకుంటున్నాను నేను. సో ఈ మూడు ఇక్కడ ఇమేజ్ తోటి మనం ఇక్కడ చేసి ఇట్లాంటివి నెంబర్ ఆఫ్ రావాలి నాకు. సో కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఈ కార్డ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ కార్డ్లో మనం ఏం పెట్టాలి? ఫస్ట్ పాయింట్ ఒక ఇమేజ్ కావాలి. సో img.src ఈజ్ ఈక్వల్ టు ఈ సోర్స్ ఇమేజ్ దగ్గర ఏం చేస్తామంటే కొటేషన్స్లో /, ఇమేజెస్. ఇక్కడ // కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇమేజెస్ అని రాసామంటే పబ్లిక్ పాత్లో ఉన్న ఇమేజెస్ తీసుకుంటుంది JPEG. ఆ తర్వాత Alt
is equal to image1 and close the bracket. That's fine. సో నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఒక డివిజన్ తీసుకుంటున్నాను. సారీ, డీఫ్రాగ్మెంటేషన్ కాదు, నాకేం కావాలి, డివిజన్ కావాలి. సో కాబట్టి ఐ గో విత్ div, దెన్ డివ్ని నేను క్లోజ్ చేసేసుకుంటున్నాను. దట్స్ ఒకసారి ఫార్మాట్ చేసేసుకుని వరకు టెంపరీగా నేను ఫస్ట్ సెట్ చేసి ఆ తర్వాత దాంట్లో నీట్గా మొత్తం పెడతాను. ఓకే, సో ఇక్కడ నాకు ఫస్ట్ ఏం కావాలి, ఒక లేబుల్ కావాలి. ప్రస్తుతానికి ఈ లేబుల్ ఏమి రావాలంటే నేమ్ అని రావాలి నాకు. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక లేబుల్ కావాలి. ఆ తర్వాత వచ్చేసి డిజిగ్నేషన్ అని చెప్పని కావాలి, డిజిగ్ అని కావాలి నాకు. సో బోత్ ఈక్వల్గా ఉండటం కోసం ఒక స్పేస్ వాడాను. డేట్ ఆఫ్ జాయిన్ అని చెప్పని ఇంకోటి పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, డిఓజే, డేట్ ఆఫ్ జాయిన్. సో దీన్ని కూడా దాని ఎదురుగా తీసుకొచ్చేసాను. ఇప్పుడు ఈ కార్డ్ అయిపోయింది. ఈ కార్డ్ని ఆల్రెడీ మనం app.jsలో కాల్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇంపోర్ట్ కాదు, ఏం చేయాలి, npm స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత ఈ కార్డ్లో ఫస్ట్ మనకి వ్యూ కనపడుతుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుందాం. ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకున్నాను నేను ఇక్కడ. ఓకే, ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకుంటున్నా. సో సమ్ ఇంజనీర్, సో డేట్ ఆఫ్ జాయిన్ 2024 అని చెప్పని పెట్టుకున్నాం. దట్స్ ఓకే. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు ఆ కార్డు విజిబుల్ వస్తుందా, ప్రాపర్గా రాదు. ఎందుకంటే వీఆర్ నాట్ రైటింగ్ ఎనీ స్టైల్స్. సో ఒక్కొక్క స్టైల్ నీట్గా దాన్ని సెట్ చేసి దెన్ అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ వచ్చింది, మనకి నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ జాయిన్ వచ్చింది, డిజిగ్నేషన్ వచ్చింది. ఇవన్నీ దీని పక్కన రావాలి. సో ఫస్ట్ ఇమేజ్ నేను ఎలా రావాలి, నాకు ఇమేజ్ ప్రొఫైల్ ఇమేజ్ నాకు రౌండ్గా రావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఒక స్టైల్స్ రాసుకుంటున్నా. ఈ కాంపోనెంట్స్లో ఒక స్టైల్ కోసం ఏం చేస్తాను అంటే card.css అనే ఒక ఫైల్ తీసుకుంటున్నా. సో యాస్ట్రిక్ ఫస్ట్ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఆల్రెడీ మనం అక్కడ రాసాము, ఇక్కడ రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే రూట్ కాంపోనెంట్కి ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు మిగతా కాంపోనెంట్స్ అన్నిటికీ కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. ఎందుకని కంపోజబుల్ కాంపోనెంట్స్ కదా, మన కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ రాసాం కదా. సో అయినా కానీ మీకు వర్క్ తెలియడం కోసం రాస్తాను. దెన్ నాకు ప్రొఫైల్ ఇమేజ్ డాట్ లేకపోతే ఇమేజ్ అవతార్ అని చెప్పని పెడుతుంటాను జనరల్గా, అవతార్ అని చెప్పని. సో ఒక స్టైల్ తీసుకుందాం. సో ఇమేజ్కి నాకు బోర్డర్ రేడియస్ 50%, దట్స్ బోర్డర్ రేడియస్ 50%. సో ఈ ఇమేజ్ అవతార్ అనే దాన్ని మనం కార్డ్లోకి వచ్చి ఎక్కడైతే మనం ఇమేజ్ వాడామో అక్కడ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ అవతార్. అయితే మనం ఏం చేయాలి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలిగా. ఇంపోర్ట్ డాట్ ఎక్కడుంది, అదే లొకేషన్లో ఉంది కాబట్టి సో దాని పేరు ఏం పేరు, card.css అని రాసేసాం. దట్స్ అయిపోయింది. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద పేజ్, వెబ్ పేజ్కి వచ్చేద్దాం. ఇక్కడ చుట్టూ రౌండ్గా వచ్చేసాం, ఎందుకంటే బోర్డర్ రేడియస్ తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తాన్ని ఒక డివిజన్లో పెట్టుకున్నాం. ఈ డివిజన్కి సో ఈ డివిజన్ పేరు ఏం చేద్దామంటే క్లాస్ నేమ్ కార్డ్ కంటైనర్ అని పెట్టుకుందాం. ఏం పెడదాం, కార్డ్ కంటైనర్. సో ఈ కార్డ్ కంటైనర్ని స్టైల్ రాద్దాం. Ctrl+C, ఎక్కడికి వస్తాం, card.cssలోకి వెళ్దాం. ఇక్కడ మనం ఒక కార్డుకి స్టైల్ రాద్దాం. ఈ స్టైల్లో ఫస్ట్ ఏం రాద్దామంటే ఈ కార్డ్ కంటైనర్ యొక్క విడ్త్ని ఫిక్స్ చేద్దాం. మనం ఎంత ఫిక్స్ చేద్దామంటే ఒక 250 పిక్సెల్స్ తీసుకుందాం. ఓకే, ఈచ్ కార్డ్ యొక్క హైట్ వచ్చేసి HEIGHT హైట్ వచ్చేసి ఒక 150 పిక్సెల్స్ హైట్ తీసుకుందాం. సో తర్వాత మనం కావాలంటే మార్చుకుందాము. సో ఫస్ట్ ఈ కార్డు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. సో ఇంకా ఇవి రెండు పక్కకు వస్తే కదా మనకి డీటెయిల్స్ ఇంకా తెలిసేది. సో ఈ కార్డు కంటైనర్కి మనం ప్యాడింగ్ కూడా పెట్టుకుందాం. సో ప్యాడింగ్ వచ్చేసి చుట్టూ నాకు ఒక 5 పిక్సెల్స్ ప్యాడింగ్ కూడా కావాలి. లెట్స్ కమ్ బ్యాక్. చుట్టూ 5 పిక్సెల్స్ ప్యాడింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్, ఈ నేము ఇవన్నీ కూడా ఈ పక్కనే రావాలి. పక్కనే రావాలి అంటే ఒక రెండు పక్కనే రావాలంటే ఆ కంటైనర్లో డిస్ప్లే ఎలా ఉండాలంటే
అంటే ఆ కార్డు కంటైనర్ కదా మనం పెడుతుంది. సో డిస్ప్లే ఎలా ఉండాలి, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి ఫస్ట్ పాయింట్. దెన్ ఇక్కడికి వెళ్ళిపోదాం, పక్కకు వచ్చేసినాయి డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే పక్కకు వచ్చేసినాయి. ఆ తర్వాత ఇవి రెండు కూడా ఎలా ఉండాలంటే ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలి, ఒకే రోలో ఉండాలి. ఇవి రెండు కూడా రో ఉండాలి, ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉండాలి. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏమైపోతాయి, రెండు ఒకటే రోలో వచ్చినాయి. అలైన్ ఐటమ్స్, ఆ రోలో ఉండే ఐటమ్స్ ఎలా ఉండాలి, నాకు సెంటర్లో ఉండాలి. అలైన్ ఐటమ్స్ సెంటర్. సో ఇప్పుడు అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చాను కాబట్టి ఇవి సెంటర్లోకి వచ్చేసినాయి. అయితే ఈ విడ్త్ చాలు లేదు మనం పెట్టింది, కిందకు వచ్చింది. ఇంకా అవి ర్యాప్ అప్ అవ్వాలి, ఇంకా మనం రాయాలి కొంత కోడ్. విడ్త్ 350 పిక్సెల్స్ అని పెట్టుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్, కార్డుకి వచ్చేద్దాం. లేదంటే మనం ఫాంట్ సైజ్ తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ చెక్ చేసుకుందాం. ఓకే, కానీ శ్రీనివాస్ రావు డిజికి పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఇవి మూడు ఒక రిథంలోకి రావాలంటే ఆ డివిజన్కి మనం మళ్ళీ స్టైల్ రాయాలి. సో ఏం చేయాలి, ఇప్పుడు కార్డ్.js.లోకి వెళ్ళి ఈ డివిజన్కి ఒక స్టైల్ రాసుకుంటాం. అర్థమైందా? సో కార్డ్ ఐటమ్స్ అని చెప్పని పెట్టుకుందాం. సో క్లాస్ నేమ్ లేకపోతే క్లాస్ నేమ్ కార్డ్ డీటెయిల్స్ అని చెప్పని పెట్టుకున్నాం. దాని పేరు ఏం పేరు పెట్టుకున్నాం, కార్డ్ డీటెయిల్స్. ఈ కార్డ్ డీటెయిల్స్ని కాపీ చేసుకొని మళ్ళీ కార్డ్.css.లోకి వెళ్ళి మనం ఈ కార్డుని డిజైన్ చేసుకుందాం. ఈ కార్డులో ఫస్ట్ డిస్ప్లే ఎలా ఉండాలి, ఫ్లెక్స్ ఉండాలి. ఫ్లెక్స్ డైరెక్షన్ ఎలా ఉండాలంటే కోలంలో ఉండాలి. అర్థమైందా, కోలంలో ఉండాలి. సో ఫస్ట్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఇది ప్రాపర్గా ఇట్స్ ప్రాపర్లీ అసైన్ చేసేసింది. సో ఈ అసైన్ చేసిన తర్వాత ఇక్కడ మనం లేబుల్ అనేది మనం పెట్టిన లేబుల్ ఎలా ఉంది, ఒక ప్రాపర్ డైరెక్షన్లో లేదు. ఇప్పుడు ఎలా అంటే ఆ లేబుల్కి ఒక విడ్త్ సెట్ చేసుకొని ఆ లేబుల్ తర్వాత మనం ఇంకోటి పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూని తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా తీసేద్దాం. ఆ తర్వాత దీన్ని కూడా తీసేద్దాం. ఓకే, తీసేసిన తర్వాత ఈ కోలన్స్ అనేవి నేను ఇక్కడ పెట్టట్లేదు. అల్టిమేట్గా ఈ కోలన్స్ అనేవి కూడా నేను అవుట్ సైడ్ ఆఫ్ ది లేబులే పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ లేబుల్ పెట్టేసాను. అయితే ఈ లేబుల్స్కి నేను విడ్త్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ లేబుల్కి విడ్త్ సెట్ చేసుకోవాలంటే ఒక క్లాస్ నేమ్ ఏదన్నా వాడుకుంటే బెటర్. సో కాబట్టి నేను క్లాస్ నేమ్ ఏం రాసుకుంటున్నానంటే లేబుల్ విడ్త్ అని రాసుకుంటున్నాను. లేబుల్ విడ్త్ అని చెప్పి రాసుకుంటున్నాను. సో ఇదే కాలమ్ని నేను కాపీ చేసి Ctrl+C ఈ లేబుల్కి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ లేబుల్కి కూడా ప్రొవైడ్ చేశాను, ఈ లేబుల్ కూడా ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు ఈ లేబుల్ విడ్త్ అనే దానికి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న స్టైల్ ఒకటి రాసేస్తాను. అంటే మనం లేబుల్ అనే దానికి ట్యాగ్ రాసామనుకోండి, రేపు ఇంకొక చోట వాడేటప్పుడు అది ఇష్యూ క్రియేట్ కాకుండా ఉండటం కోసం విడ్త్ అనే ప్రాపర్టీ తీసుకొని నేను ఇక్కడ ఒక 100 పిక్సెల్స్ విడ్త్ని ఫిక్స్ చేశాను. సో ఇప్పుడు మనం ఒకసారి పేజీలోకి వెళ్ళి చూస్తే ఈ 100 పిక్సెల్స్ విడ్త్కి ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో ఫిక్స్ అయినాయా లేదా అని మీకు తెలియాలంటే ఈ కార్డు దగ్గరికి వచ్చి ఈ నేమ్ లేబుల్ తర్వాత కోలన్స్ ప్రొవైడ్ చేయండి. ఈ లేబుల్స్ తర్వాత కోలన్స్ ప్రొవైడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ మీదకి వచ్చి చూస్తే అవి కిందకు వచ్చేసినాయి. ఎక్కడికి వచ్చేసినాయి, కిందకు వచ్చినాయి. ఎందుకనంటే మనం విడ్త్ని ఇచ్చిన విడ్త్ మేబీ ఎక్సెస్ అయ్యి ఉండొచ్చు. అర్థమవుతుందా, మేబీ ఎక్సెస్ అయ్యి ఉండొచ్చు. సో మనం ఏం చేద్దాం, జస్ట్ గో విత్ ఒక 60 పిక్సెల్స్ ఇద్దాము. అదే ప్రాబ్లమ్ ఇంకేదన్నా ప్రాబ్లం అనేది చూద్దాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే మనం కోలం అంటే పెట్టాం కాబట్టి ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక కిందకు వస్తాయి. ఇక్కడ 15 100 అనేది సమస్య కాదు. అక్కడ మనం ఇచ్చింది ఏంది, కోలం అని ఇచ్చాం కదా. అలాంటప్పుడు ఏమవుతాయి, ఇవన్నీ పక్క పక్కన రాకుండా ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ కార్డ్లోకి వచ్చిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక స్పాన్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టుకోవచ్చు, ఒకటే స్పాన్లో పెట్టుకుంటే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ ఏ సింగిల్ ఎలిమెంట్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోయి. సో ఇప్పుడు మనం ఒకసారి పేజ్కి వెళ్దాము. ఇప్పుడు నేమ్కి పక్కనే వచ్చింది చూసారా, కోలన్ అనేది నేమ్కి ఎక్కడ వచ్చింది, పక్కనే వచ్చింది. ఇప్పుడు ఈ లేబుల్ విడ్త్ ఎంత పెట్టాము మనం ఇక్కడ, యాక్చువల్గా 100 పిక్సెల్స్ పెట్టాము. మనం కొద్దిగా పెంచుదాము, 120 పిక్సెల్స్ పెడదాము. ఎనీ చేంజెస్ విల్ కమ్స్. సో రిఫ్రెష్, చేంజెస్ రాలేదు. బట్ ఈ మూడింటికి కూడా ఇచ్చేద్దాం మనం ఒకేసారి. 8కి ఇవ్వాలి మనం
ఇక్కడికి వచ్చేసి ఈ కాలం లేబుల్ విడ్త్ నేమ్ డిజిగ్నేషన్ ఈ స్పాన్ అనేది వీటికి కూడా మనం ప్రొవైడ్ చేసేద్దాం. కంట్రోల్ సి విడ్త్ పెట్టేద్దాం. సో దెన్ ఈ చివర మళ్ళీ స్పాన్ని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేయకుండా దీన్ని కట్ చేసేసి దీంట్లో పెట్టేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఒక స్పాన్ తీసుకుందాం. స్పాన్ క్లోజ్ చేద్దాం. ఈ లేబుల్ మొత్తాన్ని కట్ చేద్దాం. ఈ స్పాన్లో పెట్టేద్దాం. దట్స్ ఓకే. ఇప్పుడు మనకి కార్డు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో ఇక్కడికి వచ్చేద్దాం. కార్డు రెడీ అయిపోయింది. కార్డు పక్కన మనకి కంటెంట్ రావాలి. ఈ లేబుల్ పక్కన విడ్త్ అనేది మటుకు మనకి ప్రాపర్గా రాలేదు. సో ప్రాపర్గా రావాలి అంటే మనం అన్నిటినీ డివిజన్స్ తీసుకొని పెట్టుకోవాలి. అప్పుడు ఏమైందంటే ఆ డివిజన్స్ అనేవి ఈక్వల్గా మనకి అసైన్ అవుతాయి అన్నమాట. సో టెంపరరీ మనం ఈ స్పాన్స్ ఇవన్నీ కూడా తీసేద్దాము ఫస్ట్, ఎందుకంటే లేబుల్తోనే చేసి ఆ తర్వాత మనం ఇంకా నీట్గా డెప్త్గా దాన్ని తయారు చేద్దాం. సో ఎవ్రీథింగ్ షుడ్ బి పుట్ ఇన్ టు ద ఇన్సైడ్ ఆఫ్ ది లేబుల్లోనే పెడదాం. ఓకే, ఎక్కడ పెడదాం? నేము, ఆ తర్వాత కోలన్, దెన్ ఇక్కడ కూడా మనకి స్పేసెస్ పర్ఫెక్ట్గా రావాలి ఇన్సైడ్ అని మీరు ఎప్పుడైనా అనుకుంటే, ఇప్పుడు నాకు నేమ్ ఒక స్పేస్ ఎక్స్ట్రా కావాలి. యాంపర్సెంట్ ఎన్బిఎస్పి అని చెప్పని పెట్టాలి. యాంపర్సెంట్ ఎన్బిఎస్పి అంటే అర్థమైంది. ఎన్బిఎస్పి అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్. సో అది వాల్యూ కాబట్టి దాన్ని డబుల్ కొటేషన్లో పెట్టేసేస్తే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు డిజిగ్నేషన్కి ఏం చేద్దాం? పక్కనే పెట్టేద్దాం. సో డేట్ ఆఫ్ జాయిన్కి మటు కొద్దిగా వెడల్పుగా పెట్టాలి. ఎన్ని స్పేసెస్ కావాలో అన్ని స్పేసింగ్స్ ఇచ్చుకోవచ్చు మనం టెంపరీగా. సో ఇప్పుడు ఎన్బిఎస్పి డైరెక్ట్గా ప్రింట్ అవుతుంది. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ కూడా మనకు పనిచేయట్లేదు. లెట్ us రిమూవ్. ఓకే, ఫస్ట్ నేము, డిజిగ్నేషన్, డేట్ ఆఫ్ జాయిన్. ఇక్కడ మనకి వాల్యూస్ కావాలి. సో ప్రాప్స్ పంపిస్తాం కాబట్టి మనకి ఇక్కడికి ఆ మూడింటికి 3 ప్రాప్స్ పెట్టుకుందాం. ఓకే, ఏమేమి రావాలి? ఇక్కడికి నేమ్ రావాలి, డిజిగ్నేషన్ రావాలి, అండ్ డేట్ ఆఫ్ జాయిన్ రావాలి. ఇక్కడికి ఇమేజ్ కూడా రావాలి. ఏం రావాలి? ఇమేజ్ కూడా రావాలి. సో టెంపరీగా నేనేం చేస్తానంటే వాల్యూస్ పెడుతున్నాను. టెంపరీగా నేను వాల్యూస్ పెడుతున్నాను. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి 2024 అని పెడుతున్నాను. సో దట్స్ ఫైన్. ఇప్పుడు మనకి కార్డు నీట్గా కనబడుతుందా లేదా? ఎస్. వీటికి మధ్యలో నాకు గ్యాప్ కూడా కావాలి. సో గ్యాప్ కావాలంటే మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు? సో ఏదైతే కార్డ్ డాట్ సిఎస్ఎస్లో కార్డు డీటెయిల్స్కి మనం ఏం చేస్తున్నామో ఫ్లెక్స్ పెట్టాము, కోలం పెట్టాము. ఈచ్ డీటెయిల్కి మనకి ఏం కావాలి? మార్జిన్ బాటమ్ పెట్టుకుంటే సరిపోయిందిగా. ఇక్కడ లేబుల్ విడ్త్ అనేది మనం సెట్ చేసాము. వీ డోంట్ నీడ్ టు విడ్త్ ఆఫ్ ది లేబుల్. మనం ఏం చేయొచ్చు ఇప్పుడు? మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్స్ పెట్టుకుందాం. మార్జిన్ బాటమ్ 5 పిక్సెల్స్ పెట్టుకుందాం. ఆటోమేటిక్గా ఆ కార్డ్లో కింద గ్యాప్స్ అనేవి వచ్చేసింది. ఈ ఇమేజ్కి దీనికి మధ్యలో కూడా మార్జిన్స్కి డిఫరెన్స్ రావాలి. ఈ కార్డు డీటెయిల్స్కి మనం ఏం చేద్దామంటే లెఫ్ట్ మార్జిన్ సో మనం మార్జిన్ లెఫ్ట్ అని కొట్టాలి కదా. మార్జిన్ లెఫ్ట్ కోలన్ ఒక 5 పిక్సెల్స్ అక్కడ కూడా గ్యాప్ తీసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఇక్కడ మధ్యలో కూడా మనకి గ్యాప్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ కంటెంట్లో నాకు ఇటువంటివి ఒక n కార్డ్స్ కావాలి. ఈ కంటైనర్కి ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ కొద్దిగా మార్చుకుందాం మనం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ కార్డు యొక్క కంటైనర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. కార్డు యొక్క కంటైనర్కి. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ సమ్ బీజ్ అని చెప్పనే కలర్ తీసుకున్నాం. ఓకే, బీజ్ అనే కలర్ తీసుకున్నాము. లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. సమ్ బీజ్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్డ్స్ కావాలి నాకు. నెంబర్ ఆఫ్ కార్డ్స్ కావాలి. సో మనం ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ ఏం చేద్దామంటే సమ్ మోర్ స్పేస్ తీసుకుందాం. మనం ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ వచ్చేసి మనం దీంట్లో ఎంత ఇచ్చాము? ఇందాక లెఫ్ట్ మార్జిన్ మనము కార్డు కంటైనర్ డీటెయిల్స్కి ఒక 5 పిక్సెల్స్ ఇచ్చాం. మార్జిన్ లెఫ్ట్ 15 పిక్సెల్స్ తీసుకుందాం. లెట్స్ బెటర్ టు స్పేస్ వస్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఈ కార్డు కింద 4 కార్డు కావాలి నాకు. అప్పుడు ఏం చేస్తాను? నేను ఇక్కడ ఈ కార్డులో కాన్స్టెంట్గా పెట్టాను కాబట్టి యాప్ డాట్ జేఎస్లోకి వచ్చి
ఒక 4 కార్డులు. మనకి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కార్డులు మొత్తం? సో మనకి 9 కార్డ్స్ ఏమో కావాలి అంతేనా? 3 + 3 7 అయిపోయినాయి, 8 అయిపోయినాయి, 9 కార్డ్స్. సో గెట్ బ్యాక్. ఇప్పుడు 9 కార్డ్స్ది మనకి ఒక కార్డ్ ప్రొఫైల్స్, యూజర్ ప్రొఫైల్స్ జనరేట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు వాళ్ళ ఇమేజెస్ అనేవి మనకు మారాలి. సో కాబట్టి మనం ఫస్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఈ కార్డులోకి ఏమైతే కావాలో వాటిని డీస్ట్రక్చర్ చేసుకున్నాం. ఇక్కడ ఏమేం కావాలి నాకు? ఫస్ట్ వచ్చేసి ఇమేజ్ కావాలి. సో ఇమేజ్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను, పిక్ అని పెట్టుకుంటాను. ఆ తర్వాత ప్రాప్ నాకేం కావాలి, నేమ్ కావాలి. సో నేను ప్రొఫైల్ నేమ్ కాబట్టి పీ నేమ్ అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత డిజిగ్నేషన్ కావాలి, డిజిగ్ అని పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ కావాలి. సో ఈ 4 ప్రాప్స్ నేను ఎక్కడి నుంచి పంపించాలి? మెయిన్ పేజ్ నుంచి పంపించాలి. సో కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను, app.jsలోకి వచ్చి ఇక్కడ నేను ఆ 4 ప్రాప్స్ని రాస్తాను. ఇక్కడ పిక్ ఈజ్ ఈక్వల్ టు అక్కడ ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, మధ్యలో కామాలు ఉండవు ప్రాప్స్కి ఎప్పుడు కూడా. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా ఈక్వల్ స్పేస్ ఇచ్చి ఇంకొక ప్రాప్ తీసుకున్నాను. డిజిగ్నేషన్ ఎదురు కూడా ఇంకొక ప్రాప్ తీసుకున్నాను. ఆ తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఇంకొక ప్రాప్ తీసుకున్నాను. ఈ పిక్లో నాకు ఏందైతే ఇక్కడ ఇమేజ్ని నేను కాల్ చేశానో ఆ ఇమేజ్ని కాపీ చేసుకొని ఈ app.jsలోకి వచ్చి ఇక్కడ డబుల్ కొటేషన్స్ మధ్యలో దాన్ని ప్లేస్ చేసేసాను. ఇక్కడ నేమ్ వచ్చేసి సమ్ ఏదో రాబిన్ అని చెప్పని పెట్టాను. ఓకే, ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చేసి సమ్ ఇంజనీర్ అని పెట్టేశాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ జాయిన్ వచ్చేసి 2024 పెట్టేశాను. ఇప్పుడు నేను దీని మొత్తాన్ని కాపీ చేసుకొని ప్రతి కార్డుకి నేను రీప్లేస్ చేస్తాను. ప్రతి కార్డుకి ఏం చేస్తాను, రీప్లేస్ చేస్తాను. అంటే ఈచ్ కార్డు మనం పంపించేటప్పుడల్లా దాని యొక్క ప్రాప్స్ మొత్తం కూడా పంపించాలి కదా. సో పంపించేటప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ దానికి 1 పంపించాము, రెండో దానికి 2 అని పంపిద్దాము, 3 అని పంపిద్దాము, దెన్ 4 and 5 6 7 8 and 9 పంపించేసాం. సో ఇప్పుడు మన పేజీలోకి వచ్చేద్దాము, రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ మనం ఇంకా కాన్స్టెంట్సే ఉంచాము, కార్డులో మనం ఇంకా మార్చలేదు. ఇప్పుడు డీస్ట్రక్చర్ చేసేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసి ఈ బ్రాకెట్స్లో పిక్ని తీసుకొస్తాం. Ctrl+C ఇన్సైడ్ ఆఫ్ ది పిక్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఆటోమేటిక్గా ఫోటోల వరకు చేంజ్ అయిపోయినాయి, నేమ్స్ మారలేదు. ఎందుకనంటే మనం మార్చినా కూడా అవే ఉంటాయి, మనం ఇంకా పేర్లు మార్చలేదు కాబట్టి. అయినా కానీ మనం ఒకేసారి ఇక్కడ ప్రాప్స్ని రీప్లేస్ చేసేద్దాం. పీ నేమ్ అండ్ నెక్స్ట్ ప్రాప్ ఏంది ఇక్కడ, డిజిగ్నేషన్. సో డిజిగ్నేషన్ అని చెప్పి అనేది కూడా తీసేసి DESIG డిజిగ్. అండ్ తర్వాత ఈ ప్రాప్ను కూడా తీసేసి దీంట్లో ఏ ప్రాప్ తీసుకురావాలి, డేట్ ఆఫ్ జాయిన్. సో నౌ ఇప్పుడు డైనమిక్గా మనకి ఇక్కడ నుంచి డేటా వెళ్తుంది. నేను ఇక్కడ కొంత డేటాని మారుస్తాను. సమ్ సురేష్ అని, సమ్ కిరణ్ అని, లైక్ ప్రవీణ్, సమ్ లత, సమ్ రాధా, సమ్ కృష్ణ, సమ్ మహిత, ప్రమోద్. సమ్ నేమ్స్ మార్చాను, మిగతా అన్ని నేను మార్చట్లేదు. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఆల్ కార్డ్స్ షుడ్ బి రెడీ. సో ప్రొఫైల్ కార్డ్స్ రెడీ అయిపోయినాయి మనకి. సో ఇలా రెడీ చేసుకున్న ప్రొఫైల్ కార్డ్స్ని మనం ఇప్పుడు ఎలా చేసాము, మాన్యువల్గా ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ చేసాం. ఇలా చేయటం అనేది ఇట్స్ నాట్ ఏ రైట్ ప్రొసీజర్. సో దీన్ని ఒక డేటా కింద చేసుకొని ఆ డేటా నుంచి కూడా మనం ఫెచ్ చేసి సెట్ చేయాలి. అది ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్స్లోనే ఒక ఫైల్ తీసుకుంటాం, దాని పేరు profiles.js అనే ఫైల్ తీసుకుంటాం. సో కాన్స్టెంట్ ఫస్ట్ ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ ప్రొఫైల్స్ PROFILES ప్రొఫైల్స్ ఈజ్ ఈక్వల్ టు ముస్టాక్ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ముస్టాక్ బ్రాకెట్స్ కాదు, ప్రొఫైల్ అనేది ఒక యారే తీసుకుంటున్నాం. ఆ యారేలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ కార్డులో, మనకి నేమ్స్ ఏంటో చూసుకుందాం. ఫస్ట్ పిక్ అనేది ఒకటి కావాలి. ఓకే, Ctrl+C. ఎక్కడికి వస్తాను, profile.jsలోకి వచ్చి ఇక్కడ నాకు ఫస్ట్ ప్రాపర్టీ ఐడి అనేది ఒకటి తీసేసుకుందాము.
ఓకే, ఐడి అనేది ఒకటి తీసుకుందాము. ఐడి ఎదురు వచ్చేసి 1 అని పెట్టుకుందాము, కామా ఆ తర్వాత పిక్ అని చెప్పి తీసుకుందాము. దాని ఎదురుగా ఏం చేద్దాం, ఇక్కడ 1 అనే పిక్ కావాలి కాబట్టి పాత్ కూడా మనం స్పెసిఫై చేసేసుకుంటే సరిపోయింది. ఎక్కడుండే ఇమేజెస్లో 1.jpg అనే ఫైల్ ఉంది. ఇక్కడ ఈక్వల్ పెట్టకూడదు, వీ షుడ్ పుట్ ద అండ్ దెన్ వాట్ నెక్స్ట్ డిజిగ్ నేమ్ ఉంది కదా, పీ నేమ్ అని చెప్పని పెట్టాము. పీ నేమ్ దగ్గర సమ్ నేమ్ ఏదో టైప్ చేస్తున్నాను, ఆ తర్వాత మారుద్దాము. ఆ తర్వాత డిజిగ్ అని చెప్పని ఒకటి తీసుకున్నాము, ఇక్కడ డిజిగ్నేషన్ పెడుతున్నాము. ఆ తర్వాత ప్రాపర్టీ డేట్ ఆఫ్ జాయిన్ అని చెప్పి తీసుకున్నాము, 2024 అని పెట్టేసాం. ఓకే, లెట్స్ కాపీ దిస్ ఆబ్జెక్ట్. కాపీ చేసుకుందాం, కామా పెట్టేసి 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, దెన్ 5, 6, 7, 8, 9. That's it. Okay. So first we will change the names. First 1 jpg, ఇక్కడ 2 అని తీసుకుందాం, ఇక్కడ 2 jpg అని పెడదాం. తర్వాత రిమైనింగ్ మార్చుకుందాం. సో తర్వాత 3 తీసుకుందాం, 3 jpg అనే ఫైల్ పెట్టుకుందాం. ఆ తర్వాత పైకి వెళ్దాం, నెక్స్ట్ 4 అని తీసుకుందాం, 4 jpg అని కాల్ చేసుకుందాం. ఆ తర్వాత 5 తీసుకుందాం, 5.jpg అని తీసుకుందాం. దెన్ ఇక్కడ ఐడి 6 తీసుకుందాం, 6.jpg అని తీసుకుందాం. సో దెన్ 7.jpg అని తీసుకుందాం. ఆ తర్వాత 8.jpg. సో ఇప్పుడు ఏంటంటే నేను కాన్స్టెంట్గా డేటా నుంచి తెచ్చి చెప్తున్నాను. తర్వాత మీకు ఏపీఐస్ నుంచి ఇదే డేటాని తీసుకొచ్చి ఎలా మ్యాప్ చేయాలో కూడా చెప్తాను తర్వాత క్లాస్లో. సో ఇప్పుడు 9 ప్రొఫైల్స్ వచ్చేసినాయి. ఓకే, సో సమ్ నేమ్స్ కూడా మారుద్దాం, మిగతా మార్చినా మార్చకపోయినా. సమ్ రాథోడ్, రాబిన్, సమ్ డానియల్, సమ్ మిచెల్, దెన్ రాధా, some like that. So now all are will be fine. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయకపోతే ఇంకో చోట ఇంపోర్ట్ చేసుకోలేము కాబట్టి ఎక్స్పోర్ట్ చేసాము, సేవ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి పంపిస్తున్నాం, app.jsలో కావాలది. సో కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు అది నేమ్డ్ ఇంపోర్ట్ కాబట్టి ప్రొఫైల్ డేటా ఏం పేరు, PROFILE ప్రొఫైల్స్. ఎస్, ఆటోమేటిక్ ఇక్కడ కాంపోనెంట్లో ప్రొఫైల్స్ అని వచ్చేసింది. కాంపోనెంట్స్లో ఉన్న ప్రొఫైల్స్ ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ని కార్డ్స్ని మనం ఏం చేద్దామంటే కామెంట్లో పెట్టేద్దాం. ఎప్పుడైతే ఇక్కడ కామెంట్లో పెట్టేస్తానో బ్యాక్గ్రౌండ్ కోడ్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి చూస్తే ఒక్క ప్రొఫైలే కనబడుతుంది మనకి. నౌ వి చేంజ్ ద ఆల్ కోడ్ ఇంటూ, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ ప్రొఫైల్స్ నుంచి అయితే డేటాని మ్యాప్ చేయాలనుకుంటామో ప్రొఫైల్స్ డాట్ మ్యాప్ ఆఫ్ పక్కన ఎలిమెంట్ arrow ఫంక్షన్ తీసుకొని అండ్ ఓపెన్ క్లోజ్ ద బ్రాకెట్, దెన్ రిటర్న్ మధ్యలో మనం ఈ కార్డు మొత్తాన్ని తీసుకెళ్ళి పేస్ట్ చేసేస్తాం. Ctrl+X, Ctrl+V. దట్స్ ఇక్కడ ఇమేజ్ అనేది తీసుకోకుండా మనం ఏం చేస్తాము, ఏ ప్రాప్ అయితే మనకు కావాలో ఆ ప్రాప్ అనమాట. ఎలిమెంట్ డాట్ పిక్, ఇక్కడ నేమ్ దగ్గర ఏం రావాలి, ఎలిమెంట్ డాట్ ఇంకోటి ఏంటిది pname. దెన్ ఇంజనీరింగ్ దగ్గర ఏం రావాలి, ఎలిమెంట్ డాట్ డిజిగ్. దెన్ లాస్ట్ ఫీల్డ్ element dot what about that date of join. That's fine. So now it's success. సో ఇప్పుడు ఆల్ డీటెయిల్స్ మారిపోయినాయా. సో మనం మార్చిన పేర్లన్నీ వచ్చేసినాయి, డైనమిక్గా వచ్చింది. సో ఇందాక మనం చేసిన దాన్ని ఏమంటామంటే ఇట్స్ ఏ లైక్ స్టాటిక్ కోడ్ టైప్ అనమాట. ఓకే, స్టాటిక్ కోడ్ ఎప్పుడు రాయకూడదు, ఇలా ప్రాప్స్ పంపించుకొని ఒక సింగిల్ కార్డుని మల్టిపుల్ టైమ్స్ మనం యాక్సెస్ చేసాం యూజింగ్ ద మ్యాప్. సో ఇప్పుడు ఈ కోడ్ అంతా మనకు అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ టు దీస్ థింగ్స్. సో ఇలా రాయాలి. ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జనరల్గా డెవలప్ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే
స్టాటిక్ డేటా తీసుకొని కాంపోనెంట్ మొత్తం బిల్డ్ చేసుకున్న తర్వాత దెన్ దాన్ని డైనమిక్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, ఎక్కడైనా ఈ కాంపోనెంట్ మనం యూజ్ చేసుకోవచ్చు. హోమ్ కాంపోనెంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లాగిన్ కాంపోనెంట్లు యూజ్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ టు కార్డ్స్ దెన్ వీ కెన్ ఇంపోర్ట్ దట్. అప్పుడు మనకి డిఫరెంట్ పేజెస్లో మనకి రైట్ సైడ్ ప్రొఫైల్స్ అన్ని కనబడేటట్టు చేసుకోవచ్చు కదా. సో కాబట్టి ఇట్స్ ఏ ఈజీ థింగ్ అనమాట. సో మనం దానికోసం ఏం చేసాం, ఒక స్టాటిక్ డేటాను తీసుకున్నాం, దాన్ని ఏం పేరు పెట్టాం, profile.js అని పెట్టాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసాము. డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అనేది ఇది కాంపోనెంట్ కాదు కాబట్టి, ఒక డేటా కాబట్టి ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసాము. దాన్ని మనం వాడుకోవాలంటే నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాం. బ్రాకెట్స్ మధ్యలో ఎప్పుడు కూడా ఒక కాంపోనెంట్ ని మనం కాల్ చేసామంటే దట్ ఈస్ కాల్డ్ నేమ్డ్ ఎక్స్పోర్ట్స్ అంటాము. అలా కాకుండా డైరెక్ట్ గా రాసామంటే, ఇప్పుడు కార్డ్ అనేది డైరెక్ట్ గా రాసాము, దీన్ని డిఫాల్ట్ ఎక్స్పోర్ట్స్ అంటాం. సో కింద మనం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ కార్డ్ అని రాసాం కాబట్టి దీన్ని ఏమంటాం, డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ అంటాం. సో ఈరోజు మన క్లాస్లో ఏం చేసాము, ఒక కార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ కార్డులోకి ప్రాప్స్ని ఎలా పంపించుకోవాలి, దాన్ని మ్యాపింగ్. అందుకని జావా స్క్రిప్ట్, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియాక్ట్. సో మ్యాపింగ్ అనేది మనకు వచ్చుంటే మనకి ఈజీగా అర్థమైంది. మ్యాప్ చేస్తున్నాం, ఇక్కడ కార్డుకి ఈ ఎలిమెంట్స్ అన్నిటిని పంపించాం అనమాట. సో ఎలిమెంట్ అంటే అర్థమైంది, ఈ ప్రొఫైల్స్ లో ఉన్న ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని ఫెచ్ చేసి, ఆ అరేలో ఉన్న ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని ఫెచ్ చేసి ఈ ఎలిమెంట్ లో పెడుతుంది. ఆ ఎలిమెంట్ కి ఉన్న ప్రాప్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, మనకి ఈ card.js లోకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, అవి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. సో కాబట్టి మనం చేసింది సింగిల్ కార్డు, కానీ ఎంతమంది డేటా అయినా సరే రేపు మనం ఫెచ్ చేస్తే ఇలా కార్డ్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవుతాయి. అర్థమవుతుందా? సో కాబట్టి ఇదే మన దగ్గర ఫొటోస్ ఏమన్నా ఉంటే తమ్మునేల్ ఫొటోస్, అందరు యూజర్ ఫొటోస్ పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా చూడండి, ప్రొఫైల్స్ ఇలానే ఉంటాయి. సో కొద్దిగా ఇంకా డెకరేటివ్ చేయొచ్చు, ఫాంట్ సైజ్ కొద్దిగా పెంచుకోవచ్చు, గూగుల్ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫాంట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, రోబోటో ఫాంట్. ఆ తర్వాత ఈ నేమ్, డిజిగ్, డేట్ ఆఫ్ జాయిన్ వరకు కొద్దిగా బోల్డ్ చేసుకోవచ్చు, స్టైల్ చేసుకొని. ఇవన్నీ మీరు డెకరేషన్ చేస్తే సమ్ మోర్ అట్రాక్టివ్గా కార్డు. ఇప్పుడు కార్డు వెడల్పు ఇంత అవసరం లేదని మనకి ఇప్పుడు డిసైడ్ అయింది. సో కార్డ్.css లోకి వెళ్ళి మనం కార్డు పెడితే ఎంత పెట్టాం, 350 పిక్సెల్స్ పెట్టాం. లెట్ us గో విత్ 250 పిక్సెల్స్. ఒక్క చాటు మారిస్తే ఎంటైర్ కార్డు మొత్తం మారిపోయింది. సో 250 పిక్సెల్స్ పెట్టడం వల్ల మనకి ప్యాడింగ్ అనేది చాలలేదు. సో లెట్స్ గో ఆన్ టు ద 260 పిక్సెల్స్ తీసుకుందాం. 260 పిక్సెల్స్ తీసుకుందాం. నౌ ద కార్డ్ ఈస్ క్లియర్. ఈచ్ కార్డుకి మధ్యలో మనకి గ్యాప్ కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తామంటే, ఈ కార్డు కంటైనర్కి బాటమ్ మార్జిన్ కూడా ప్రొవైడ్ చేసుకుంటాం. మార్జిన్ డాష్ బాటమ్ కోలన్ జస్ట్ 2 పిక్సెల్స్ ఇవ్వండి, ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా. సో అప్పుడు ఏమైందంటే లైట్ గ్యాప్ తోటి మనకి కార్డ్స్ అన్ని సపరేట్ అయిపోయి, సపరేట్ కార్డ్స్ వచ్చేసినాయి, మొత్తం కార్డ్స్ అన్ని సపరేట్ వచ్చేసినాయి. అట్లా మనం కార్డ్స్ని డిజైన్ చేసుకోవచ్చు. ఇదే ప్రోగ్రామ్ని మనం రేపు ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్లో ఏపీఐ నుంచి కూడా, అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అండ్ రెస్ట్ ఏపీఐస్ అంటాం కదా, ఒక ఫేక్ ఏపీఐ నుంచి ఈ డేటాని మనం ఎలా ఫెచ్ చేస్తాం అనేది కూడా చూపిస్తాను. అప్పుడు మనకి ఫెచ్ అనేది కూడా దీంట్లో ఎలా వాడతామని తెలిసింది. ఆ ఫెచ్తో పాటు మీకు ఇంకొక లైబ్రరీ కూడా చెప్తాను, దాన్నే యాక్సియస్ అనే లైబ్రరీ ఉంటుంది. ఫెచ్ అనేది ఏమో బై డిఫాల్ట్గా జావా స్క్రిప్ట్ లైబ్రరీలో ప్రొవైడ్ చేసే ఒక కమాండ్. యాక్సియస్ అనేది ఇట్స్ ఏ థర్డ్ పార్టీ లైబ్రరీ అనమాట. ఆ థర్డ్ పార్టీ లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తేనే ఇట్ షుడ్ బి వర్క్స్. ఓకే, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.